ఫ్యాక్ట్ నెంబర్ 5. భారతదేశం తొలి సబ్మెరైన్ రైల్ టన్నెల్ నిర్మాణ దశలో ఉంది. ఈ టన్నెల్ 7 కిలోమీటర్ల వరకు సముద్రం కిందగా వెళ్లి అత్యంత వేగంగా ముంబై మరియు అహ్మదాబాద్ మధ్య ప్రయాణాన్ని కొనసాగిస్తుందట. ఇది జపాన్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. మన దేశం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఇంజనీరింగ్ రంగంలో ఎంత స్థాయికి చేరిందో ఇది తెలియజేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో చంద్రయాన్ 4 ద్వారా మూన్ శాంపిల్స్ ను తీసుకురావాలనే మిషన్ పై పనిచేస్తుంది. ఇది 2028లో లాంచ్ అవుతుందని ప్రాథమిక అంచనా. అయితే యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్ తర్వాత ఇది భారత్ ను మూన్ నుంచి మట్టిని తీసుకొచ్చే 3వ దేశంగా నిలబెడుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టగానే మీకు వీడియో మీ దాకా చేరాలి అంటే బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. 5G తర్వాత భారత్ 6G పై ఫోకస్ పెడుతుందట. ఈ 6G టెక్నాలజీ వల్ల వైర్లెస్ ఇంటర్నెట్ 100x వేగంగా పనిచేస్తుందట. హోలోగ్రాఫిక్స్, కాల్స్, 8K లైవ్ స్ట్రీమింగ్ లాంటి టెక్నాలజీలు సాధ్యమవుతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 2. కేరళ రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటిసారిగా AI బెస్ట్ రోబో పోలీస్ స్టేషన్ ని ప్రారంభించింది. దీనితో ప్రజలు క్వైరీస్, కంప్లైంట్స్, స్టేషన్ చెకింగ్ వంటి పనుల్ని కేవలం మిషన్ తోనే చేయగలుగుతారు. ఇది 24/7 బ్రేక్ లేకుండా పనిచేస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 1. భారత్ లో మొట్టమొదటి డిజిటల్ జిల్లా నాగ్పూర్. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ జిల్లాగా ప్రకటించబడింది. ఇక్కడ అన్ని ప్రభుత్వ సేవలు డిజిటలైజేషన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రజలకు సులభతరమైన సేవలను అందిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.